హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 107. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెంటనే ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వేంటో, నీ స్థానం ఏంటో ఇంకా నీకు తెలియలేదా? నా అవసరం కోసం నిన్ను తెచ్చుకున్నా, అర్థమవుతుందా? నేను కూడా నిన్ను వదిలేస్తే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావే? వీధిలో కుక్కెంతో నువ్వంతే. నేను ఉన్నాను నీకు కాపలా కాబట్టి నిన్ను ఎవ్వడు చూడట్లేదు. అదే నేను కూడా నిన్ను వదిలేశాను అనుకో, ఒక ఆడ కుక్క వెంబడి 10 మగ కుక్కలు పడ్డట్టు ఉంటుంది నీ బతుకు. అర్థమవుతుందా? నేను ఎలా ఉన్నా, నీతో ఎలా ప్రవర్తిస్తున్నా ఇకపై నువ్వు నాతోనే ఉండాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. నన్ను అడిగే హక్కు కూడా నీకు లేదు అని వికారంగా నవ్వుతూ భరణి అనగానే పావని అతన్ని 2 చేతులతో కొడుతూ దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అతని ముందు ఆమె బలం ఓడిపోయింది. ఆమెని కట్టడి చేయడానికి ఆమెపైనే కూర్చొని మరి కొడుతూ బెదిరిస్తూ ఆమె నైట్ డ్రెస్ పూర్తిగా చించేశాడు భరణి. ఆ తర్వాత ఆమె పైన రాత్రంతా బలవంతం చేస్తూనే ఉన్నాడు. ఇక 2 రోజులు ఆ ఫ్లాట్ నుంచి కదల్లేదు భరణి. ఆ రోజు చాలా హుషారుగా ఆఫీస్కి వచ్చాడు తిరుమలేష్. చాలా అందంగా రెడీ అయ్యి. అసలు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు అంటే నేలపైన కాలు నిలవడం లేదు. ఎందుకో డౌట్ వచ్చిన జశ్వంత్ అదే మాట అడిగాడు. ఏంట్రా యష్, ఏంటి విషయం అని. అంతే తెగ రెచ్చిపోతూ తిరుమలేష్, నేను లైఫ్లో ముందుకు పోతున్నా, నన్నెవరు ఆపలేరు అన్నాడు ఏదో ఊహించుకుంటూ. అవునా, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. మరి మార్నింగ్ ఆఫీస్కి వచ్చి బయటికి వెళ్ళాక వెనక్కి ఎందుకు వచ్చావురా? ముందుకు వెళ్ళేవాడివి, అట్నుంచి అటే ఎటైనా వెళ్ళిపోకూడదా ఇంకా ముందుకు అన్నాడు జశ్వంత్. ఇక చిర్రెత్తుకొచ్చిన యష్, ఎప్పుడు చూసినా నన్నే ఏదో ఒకటి అంటావు, నా పాటికి నేను పని చూసుకుంటున్నా కదా, నిన్నేమన్నా అన్నానా అని అప్పటి వరకు చాలా హుషారుగా ఉన్న యష్ చికాకు పడ్డాడు జశ్వంత్ మాటలకి. ఇక జశ్వంత్ కి హ్యాపీ. మొత్తానికి యష్ కి చికాకు తెప్పియడమే జశ్వంత్ కి కావాల్సింది కాబట్టి. అప్పుడే క్యాబిన్ లోకి వచ్చిన సూర్య వీళ్ళని చూసి, ఏమైంది ఎప్పుడు ఏదో ఒక గొడవ చిన్న పిల్లల్లాగా అని ఒక పక్కన అంటూనే, కొత్త టెండర్ గురించి ఏం ఆలోచించావు జెస్సీ అని అడిగాడు. కొత్త టెండరా? నేను ఊతా, నన్ను వంపి రాదు అన్నాడు మధ్యలోకి వస్తూ యష్. దానికి సూర్య, ఇష్యో, ఒక్కసారి నీకెందుకంత ఉత్సాహము ఉరకలు వేస్తుందిరా? అసలు ఏమైంది నీకు? ఏ ప్రాజెక్టు టెండరో నీకు తెలుసా అని అడిగాడు సీరియస్ గా. తెలియకపోతే తెలుసుకుంటా, అదేమైనా రాని విద్యనా? రాని పని రాజపని అంటది మా అమ్మ, అందుకే నేనే చేస్తా ఆ పని అన్నాడు యష్. సరేరా, ఆ జర్మనీ నుంచి వచ్చే వాళ్ళతో వీటికి మీటింగ్ ఏర్పాటు చెయ్యి, ఎలాగో టెండర్ మనకే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు అన్నాడు సూర్య. అంతే షాక్ అయిన యష్, అగో నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అని ఎక్కిరిస్తున్నావులే. సరే, రేపు నాకు పిల్లలు వస్తే మొత్తం ఇంగ్లీష్లోనే చదివిపిస్తా, అప్పుడు చెప్తా మీ పని. కొత్తది అయితే అన్ని కొత్తగా నేర్చుకోవాలి. మీరే చేసుకోండి, నేను పోతున్నా బయటికి అని వెళ్ళబోయాడు. ఇప్పుడే వచ్చావు, మళ్ళీ అప్పుడే వెళ్తున్నావు? మార్నింగ్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ సంగతి ఏంటి? ఎంతమందిని ఫైనల్ చేశావు అని అడిగాడు సూర్య. అదే రోజు మార్నింగ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూలు జరగడంతో అందులో ఒక 4 సెలక్షన్ చేసినా, అయితే 3 పోస్టులు ఉన్నాయి కదా, ఫైనల్ నువ్వే చేయాలి కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, ఒకరికి రికమెండ్ చేస్తున్నా, ఆమె పేరు టి రాధిక, ఆమె కంపల్సరీ ఉద్యోగం కావాలి అన్నాడు నాన్ స్టాప్ గా యష్. దాంతో కోపంగా చూశాడు సూర్య. ఆ చూపుల్ని అర్థం చేసుకున్న యష్, నాకు తెలుసు నీకు రికమెండేషన్ జాబ్లంటే ఇష్టం ఉండదు, కానీ నేను ఇప్పియడానికి ఏమైంది? నిన్ను రికమెండ్ చేయమనలేదు కదా అన్నాడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం అని అడిగాడు సూర్య యష్ మాటలకి. వాడికి ఇష్టం ఉండదని తెలుసు కదరా, మళ్ళీ ఎందుకు రికమెండ్ చేస్తున్నావు అని అడిగాడు పక్క నుంచి జెస్సీ.
నువ్వు ఊరుకోరాదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని జశ్వంతిని కోపంగా అంటూ సూర్య పక్కకు పోయి, అది కాదురా, ఆ పిల్ల నాకు పడిపోయింది, నన్ను చూసి మస్తు నవ్వుతుంది, నాకు కూడా ఆ పిల్ల మస్తు నచ్చింది, అందుకే మీట వనిక పోతున్నా అనగానే, స్టాప్ స్టాప్, ఏ అమ్మాయి నచ్చింది, ఎవరిని మీట్ అవ్వడానికి పోతున్నావు, మళ్ళీ తింగరు వేషాలు వేసి తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము అసలు రాం, రే సూర్య ముందే చెప్పు వాడికి అన్నాడు చాలా సీరియస్ గా జశ్వంత్. అగో మీకెందుకు ఫోన్ చేస్తా, నా గర్ల్ ఫ్రెండ్ ని నేను గలవనీకే పోతే అన్నాడు యష్. గర్ల్ ఫ్రెండా అని జశ్వంత్ సూర్య ఒకేసారి కోరస్ గా పలికారు. దాంతో సిగ్గుపడుతూ యష్, ఆ పొద్దుగాల ఇంటర్వ్యూ చేసిన కదా, అందులో ఒక పిల్ల నన్ను చూసి వెంటనే పడిపోయింది అనగానే, మై గాడ్, తనకి ఫిట్స్ ఏమోరా, హాస్పిటల్కి పంపించావా, మనదైతే రెస్పాన్సిబిలిటీ కాదు, లేకపోతే లేని ప్రాబ్లమ్స్ వస్తాయి మన కంపెనీకి అన్నాడు తెగ వర్రీ అయిపోతూ జెస్సీ సూర్య వైపు చూస్తూ. సూర్యకి వస్తున్న నవ్వు ఆపుకున్నాడు జశ్వంత్ మాటలకి. అంతే వెంటనే కోపం వచ్చిన యష్, అగో నేను అనేది ఫిట్స్ వచ్చి పడిపోయిందని కాదు, నాకు ఫ్లాట్ అయిందా పిల్ల అని అర్థం, నేను ఆ పిల్లకి బాగా నచ్చినానంట, అందుకే ఇవాళ నన్ను డేట్ కి రమ్మంది, ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది, అందుకే పోతున్నా అనగానే, ఒరే ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు నచ్చావంది, అది ఫస్ట్ మీటింగ్ లోనేనా, అసలు ఆ అమ్మాయి ఇంటర్వ్యూకే వచ్చిందా, నిన్ను కలవడానికి వచ్చిందా, ఏదో తేడా కొడుతుంది అని జశ్వంత్ యష్తో అనగానే, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనిపించిందంట, ఎప్పుడూ నీకు అనుమానమే, కాస్త మనసును పెద్దగా వేసుకో, నీకు కూడా ఎవరో ఒకరు దొరకకపోరు, అయినా నువ్వేం దోస్తురా నాకు, నన్ను చూసి ఎప్పుడు ఓర్వవు అంటాడు తెగ రెచ్చిపోతూ. రే ఎక్కువ మాట్లాడకు అని జశ్వంత్ అనగానే, కాసేపు సైలెంట్ గా ఉంటారా, రే జెస్సీ నువ్వు వెళ్ళి ఆ కొత్త విషయం చూసుకో అని సూర్య అనగానే, సరే నేను పోతున్నా, నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండ్రి ఫోన్లు చేసి, నేను పోతున్నా అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే, హాయ్ అంటూ లోపలికి వచ్చింది శుభ. బాయ్ అంటూ వెళ్ళిపోయాడు యష్. తనేంటి అంత హుషారుగా పెడుతున్నాడు, పైగా నన్ను ఇగ్నోర్ చేస్తూ అంటుంది శుభ. ఎక్కడికి వెళ్తాడు లే శుభ, గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ వచ్చి పడతాడు, కాసేపు ఎగరని అని జశ్వంత్ అనగానే, ఎందుకు రావని ఏదో ఒకటి అంటావు అని సూర్య అంటాడు. సరే ఆ విషయం వదిలి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి అంటూ శుభ కూర్చొని, మొన్న రెస్టారెంట్లో మనకు కలిసిన సంజనకి పిన్నితో కాల్ చేయించాను, పిన్ని చెప్పింది విన్నాక సంజన చాలా కూల్గా నాతో మాట్లాడింది, యాక్చువల్లీ 4 days బ్యాక్ ఒక అనోన్ నంబర్ నుంచి కాల్ వచ్చిందంట సంజనకి, లిఫ్ట్ చేస్తే పావని మాట్లాడిందంట, తనకి హెల్ప్ చేయమని అడిగిందంట, సంజన దానికి ఓకే, ఏం కావాలని అడిగితే, కొంచెం డబ్బు కావాలి, ఎలాగైనా అరేంజ్ చెయ్యి, మళ్ళీ కాల్ చేస్తాను, అండ్ ఈ నెంబర్కి కాల్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేసిందంట. సంజన మళ్ళీ ట్రై చేయక, అదొక జొమాటోలో వర్క్ చేసే కొరియర్ బాయ్ నంబర్ అని తెలిసింది అంటుంది చాలా బాధగా శుభ. అంతా బానే ఉంది, బట్ ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు సూర్య. ఆ బావ చెప్పడం మర్చిపోయా, అది ఢిల్లీ నుంచి వచ్చింది, ఐ థింక్ తను భరణితో ఢిల్లీ వెళ్ళినట్లుంది అంటుంది శుభ. ఈ భరణి ఎవరు అడిగాడు జశ్వంత్. పావనిని తీసుకెళ్లిన అతను అంటుంది తలదించుకొని శుభ. ఓకే, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అడిగాడు సూర్య. పిన్నితో మాట్లాడాను, అలాగే వాళ్ళ పెళ్లి ఫొటోస్ వీడియోస్ అన్ని చూశాను, నిన్న ఈవినింగ్ పాప కోసం వెళ్ళినప్పుడు, ఇది పావని సుదీప్ల పెళ్లి ఫోటో అంటూ తన ఫోన్లో పిక్ని చూపించింది వాళ్ళకి. మై గాడ్, సేమ్ శుభలాగే ఉంది, శుభ నువ్వే అంటే నమ్మొచ్చు అన్నాడు సూర్య చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ జశ్వంత్. దానికి సూర్య కూడా, ఎంతైనా ట్విన్స్ కదరా, అలాగే ఉంటారు, బట్
తన మెంటాలిటీ బాబోయ్, చాలా డేంజర్ ఈ అమ్మాయి అన్నాడు సూర్య. సూర్య మాటకి కోపంగా చూసింది శుభ. అబ్బా, చెల్లెల్ని అనగానే అక్క కోపం వస్తుందిరా అన్నాడు శుభని చూపిస్తూ జయంత్. మరి రాధా, తను చిన్నపిల్ల కదా అంటుంది శుభ సూర్య చేతిలో ఫోన్ తీసుకుంటూ. వాట్ అన్నారు ఇద్దరు కోరస్ గా. అంతే కదా, తెలివి ఉన్న అమ్మాయి అయితే తనకు ఒక ఫ్యామిలీ ఉండగా ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకుంటుందా? తనకి మెచ్యూరిటీ లేదు అని శుభ అనగానే, అసలు మెచ్యూరిటీ లేనిదే నీకు, ఆ అమ్మాయికి చాలా ఉంది కాబట్టే తన లైఫ్ తను చూసుకుంది. కాకపోతే తను చేసింది మంచి పని అని నేను చెప్పడం లేదు. తను పక్కా సెల్ఫిష్. ఎంత సెల్ఫిష్ అంటే తన తల్లిదండ్రులు, భర్తనే కాదు, కనీసం తనకు పుట్టిన పాప గురించి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అన్నాడు సూర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.